నా పేరు సాయిరామ్ అండి. చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ కలవటం కూడా. ఎందుకంటే మన దేశంలోంచి భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళటం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. నేర్చుకోవాలంటే ప్రతి ఒక్క విషయంలో కూడా మంచి ఎక్స్పర్ట్ అయి ఉండాలి, మంచి గొప్పవాళ్ళు అయి ఉండాలి. అప్పుడు నేర్చుకున్నప్పుడు మాత్రమే మనము ఈ సామ్రాజ్యాన్ని జయించగలము. అందుట్లో మన ఇండియన్స్ నెంబర్ 1. మన తెలుగువారు అందుట్లో కూడా ఇండియన్స్లో కూడా తెలుగువారు ఇంకా నెంబర్ 1. ఏ దేశమే వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మన వాళ్ళు కనపడుతూనే ఉంటారు, మనం చేస్తూనే ఉంటారు. నేను జర్మనీలో గమనించినటువంటి విషయం ఏంటంటే, జర్మనీలో రీసెర్చ్ చేసేటప్పుడు కానీ, అక్కడ మనం తిరిగినటువంటి ల్యాబొరేటరీస్లో కానీ, మైనింగ్ ఫీల్డ్లో కానీ నేను గమనించినటువంటి విషయం ఏంటంటే, అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట అండి. ఒక మాదిరి అవకాశాలు కాదు, ఒక సాఫ్ట్వేర్కే కాదు, ఒక రీసెర్చ్ ఫీల్డ్కే కాదు, ఒక మెకానికల్ ఫీల్డ్కే కాదు, ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి స్టాండర్డ్స్ మహా అద్భుతం అన్నమాట. కానీ దానికి కావాల్సినటువంటి విషయం ఏంటంటే, జర్మన్ లాంగ్వేజ్ చాలా అవసరం. ఆ జర్మన్ లాంగ్వేజ్ ఎలా నేర్చుకోవాలనేటువంటిది A1, A2, B1, B2, C1, C2 3 లెవెల్స్ అన్నమాట అండి. అంటే 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఈ డిగ్రీ లెవెల్, అంతకంటే ఇంకెక్కువేం లేదండి. అయితే ఇవి నేర్చుకుంటే కనుక మనం అద్భుతంగా అక్కడ రాణించవచ్చు. మనము ఫస్ట్ భయం తీసేసేసి ఇది చేసి A1, A2 నేర్చుకుంటే కనుక ఆ ఫౌండేషన్ కోర్స్ అనేటువంటిది అద్భుతంగా ఉండాలి. అద్భుతమైనటువంటి కోర్సు నేర్చుకుంటే కనుక అద్భుతంగా నేర్చుకోవాలి. ఆ ఒక్క ఫౌండేషన్ కోర్స్ కనుక కరెక్ట్ నేర్చుకుంటే కనుక వద్దనుకున్నా కాదనుకున్నా ప్రతి ఒక్క జాబు అక్కడ చిన్న జాబ్ దగ్గర నుంచి, మధ్యతరగతి జాబ్ దగ్గర నుంచి పెద్ద జాబ్ వరకు కూడా అక్కడ ఉండేటువంటిది ఎలా చూస్తారు అంటే, మీలో ఉండేటువంటి టెక్నాలజీని, మీలో ఉండేటువంటి స్కిల్స్ని, మీలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఆ నాలెడ్జ్ని పట్టి మీకు మంచి డబ్బులు దొరుకుతాయండి. చాలా డబ్బులు సంపాదించవచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసేసి ప్రతి ఒక్క చోట కూడా మనకి చక్కటి అవకాశాలు ఇస్తారు. ఈ చదువుకుంటూ కూడా మనం ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్లోకి చదువుకుంటూ, మన చిన్న జాబ్లో జాయిన్ అయ్యి హైయర్ ఎడ్యుకేషన్లో చదువుకుంటూ మనం డబ్బుని సంపాదించవచ్చు. అదొక విధానం. రెండో విధానం, అలాగే కాదు నేను వెళ్ళి కంప్లీట్ జాబ్ చేసుకుంటానంటే ఆ జాబ్లోనే మునిగిపోయినా కూడా మంచి ఎక్స్పర్ట్ అయిన కొందికి ఇంకా డబ్బులు పెంచుతారు. అది గొప్ప విశేషం. ఒకవేళ ఇంకా ఏదన్నా కంపెనీ కనుక అక్కడ లే ఆఫ్ అయినా, అంటే కంపెనీ మూసేసినా, ఇలాంటిది ఏదైనా జరిగినా కూడా జర్మన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఒక్కసారి కనుక ఉద్యోగస్తుడిగా తీసుకుంటే మాత్రం తప్పనిసరిగా మొత్తం అంతా కూడా పే చేస్తాం. మీరున్నంతకాలం 5 సంవత్సరాలు అవ్వచ్చు, 6 సంవత్సరాలు అవ్వచ్చు, 10 సంవత్సరాలు అవ్వచ్చు, 15 సంవత్సరాలు అవ్వచ్చు. అది జర్మనీలో ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి పిల్లలకు కానీ వీళ్ళకి కానీ పెళ్ళైనా కూడా వాళ్ళకి కన్న తర్వాత కూడా మంచి సపోర్టివ్గా గవర్నమెంట్ ఉంటుంది. ఎక్కడి నుంచి అనుకుంటారు, ఆఖరికి చాలా చిన్న పని అయినటువంటి కార్పెంటర్ దగ్గర నుంచి, డ్రైవర్ల దగ్గర నుంచి, పూల మొక్కలు పెంచే వాళ్ళ దగ్గర నుంచి, గార్డెనింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి, చిన్న పిల్లలు కూర్చోబెట్టే వాళ్ళ దగ్గర అందరికీ కూడా వాళ్ళకే చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళకే ఎందుకు ఎక్కువ అవసరమైంది, బాగా రిచెస్ట్ కంట్రీ, డబ్బులు బాగున్నాయి ఆ దేశంలో, బాగా రిచెస్ట్ కంట్రీ, టెక్నికల్గా వెరీ హై లెవెల్ పర్సన్, వెరీ హై లెవెల్ కంట్రీ అన్నమాట. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువ పేమెంట్ చేస్తారనమాట అండి. సెకండ్ వచ్చేసేసి వాళ్ళు గమ్ముని పెళ్ళిళ్ళు చేసుకోపోవటం వల్ల, పిల్లలు కనకపోవటం వల్ల మనకి ఇవన్నీ అద్భుతమైనటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయండి. నేను చూశాను 48 కంట్రీస్ నేను తిరిగాను. మిగతా కంట్రీస్లో కన్నా కూడా జర్మనీలో ఉండే సెక్యూరిటీ కానీ, ఫుడ్ కానీ, క్వాలిటీ కానీ, జీవన విధానం కానీ ఇవన్నీ సామాన్యమైనటువంటి విషయం కాదు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతం. కాబట్టి మనకు కావాల్సినటువంటి విషయం, ఏకైక విషయం ఒకటే, మంచి జాగ్రత్త అవస్థతో, మంచి సుశాలంతో, మంచి బుద్ధితో
మనం కరెక్ట్గా నేర్చుకోవాలనుకునే దాని మీద జస్ట్ ఆ 2 కోర్సుల్ని గనక మనం అది A1 A2 అనేటువంటిది మంచి కోర్సులు అనమాట. చాలా ఈజీ కోర్సులు అనమాట. ఎలాగా నువ్వు వెళ్ళు, నువ్వు కూర్చో, నువ్వు తిను, నువ్వు ఉండు, నువ్వు ఉన్నావా, నువ్వు వెళ్ళావా, ఇలాంటిది A1 A2 కోర్సుల్లా ఉంటాయి. ఈ అన్నిటిని కరెక్ట్గా నేర్చుకుంటే గ్రామర్ అనమాట అండి. కరెక్ట్గా నేర్చుకుంటే వద్దనుకున్నా కాదనుకున్నా మీరు సక్సెస్ అయి తీరుతారు, మళ్ళీ వచ్చి సక్సెస్ అయి తీరుతారు. దానికి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే కేవలం ఫస్ట్ ఫౌండేషను, మన బిల్డింగ్ కడుతున్నప్పుడు ఫౌండేషన్ ఎంత ముఖ్యమో అంత ముఖ్యం అన్నమాట అండి. దీనికి జర్మన్ లాంగ్వేజ్కి ఈ జాబ్కి అంత ముఖ్యం. తర్వాత నా అనుభవం మీకు చెప్తానండి. నేను ఎనర్జీ సైంటిస్ట్గా, తర్వాత బిల్డింగ్ బయాలజిస్ట్గా, వాస్తు ఎక్స్పర్ట్గా అద్భుతంగా నేను చూసి పెడతానన్నమాట అండి. ఆ చేసేటువంటి కార్యక్రమాల్లో నేను ఈ జర్మన్ లాంగ్వేజ్ మీద పట్టు సాధించటం, అక్కడ ఉండటం, అక్కడ చూడటం, అక్కడ నేర్చుకోవటం, అక్కడ తిరగటం, అక్కడ ఉండటం వల్ల నేను గట్టిగా మీకు రికమెండ్ చేస్తున్నాను. మన భవిష్యత్తు బాగుండాలంటే జర్మన్ లాంగ్వేజ్ గట్టిగా A1 A2 ఈ కోర్సులు అనేటువంటిది B1 B2 అనేటువంటి చక్కగా నేర్చుకోవాలి. శ్రద్ధగా నేర్చుకుంటే చాలు, బంగారు భవిష్యత్తు ఉంటుంది. జర్మన్ నేర్చుకోండి, బంగారు భవిష్యత్తు ఇచ్చేసుకోండి. తప్పనిసరిగా కూడా మా నుంచి ఏ హెల్ప్ కావాలంటే ఆ హెల్ప్ను నా సర్వకాల సర్వావస్థల యందు మీకు మేము హెల్ప్ చేస్తాము. కర్ణాటి వాసవి, దారా సాయిరామ్, సైంటిస్ట్ సాయిరామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్.